అన్న దాదాపుగా చూస్తున్నాం, దాదాపు 6-7 నెలల నుంచి పరిపాలన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పండగలోపు రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్కులు కానీ లేకపోతే ఎక్కడైతే రోడ్లు ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఏమన్నారు, ఎక్కడికక్కడ జరుగుతున్నాయి రోడ్లు. సో కనీస అవసరాలు ప్రజలు ఏమైతే కోరుకుంటారో ఆ కనీస అవసరాలు ఈ కూటమి ప్రభుత్వంలో తీరుతున్నాయి అనుకుంటున్నారు అన్న. బేసిక్గా జరుగుతుంది. నేను ఒక భవన కార్మికుడిని, మేస్త్రిని. జగన్ ప్రభుత్వంలో 6గురితో నేను పని చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నా. ఇప్పుడు నేను ఒక 30 మంది అయినా నేను పెయింటర్ని, మేస్త్రిని. అలాంటి పని చేయించుకోగలుగుతున్నా. ఎందుకంటే ఇసుక ఉచితం అన్నాడు, అందుబాటులోకి ఇసుక తెచ్చాడు. ఏంది అన్నా క్యాంటీన్ అన్నాడు. ప్రతి పేదవాడికి గుండె తప్పుడు అన్నా క్యాంటీన్. ఒక తమిళనాడులో లాగా చంద్రబాబు నాయుడు పూజించుకుంటారు ఒక భవన కార్మికుడు ఫోటో పెట్టుకొని. అదే హోటల్కి వెళ్ళి ఇప్పుడు 150 రూపాయలు పెట్టి తినాలంటే తినలేడుగా. అదే 5 రూపాయలకి అన్నం పెట్టి కడుపు నిండా పెడుతున్నారు. ఇంకేం కావాలి? ఇసుక ఇస్తున్నాడు, గ్యాస్, మళ్ళీ ఉగాదికి మహిళలకు అన్నాడు, ఉచిత బస్సు అన్నాడు. బేసిక్ గా జరుగుతుంది ఈ గవర్నమెంట్ లో. అసలు ఆయన 1000 రూపాయలు చేయడానికి 250 5 తీసుకున్నాడు. ఈయన చెప్పినట్టుగా రాగానే 3000 4000 చేయడం కానివ్వండి, అందులో వికలాంగులకి 3000 నుంచి ఒకేసారి 6000 చేయడం కానివ్వండి, మంచిదేనంటారా? 100 మాట మంచిది అన్న. ప్రతి పేదవాడు ఎవరైనా తలుచుకుంటే ఫస్ట్ తారీఖు చంద్రన్న దండం పెట్టుకుని ముందు పింఛన్ తీసుకుంటారు. అది ఎందుకంటే విడతల వారికి ఇచ్చిన ప్రభుత్వం కాదు ఇది. దోచుకు తిన్నారు, అన్ని దోచుకు తిన్నారు. ఈ ప్రభుత్వంలో దోచుకుంటాం అనేది లేదు. ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవాడి గుండె చప్పుడుకి అందిస్తారు. అది అన్న. సో ఇంకా అంటే రోజా గారు, అంబటి రాంబాబు గారు ఈ రోజున అసలు అంత అరాచకం జరుగుతుంది, రేపు మేము వస్తాం జనాల్లోకి వస్తామని చెప్తున్నారు. నిజంగా అన్న, ఒక అంబటి అనేది పిచ్చి కుక్క మురుగుతూ ఉండిద్ది. రోజా అనేది రోజా మేడం గారు ఉండేది నాటకాలు వేసుకుంటా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏందో చెప్పుకుంటా పోతారు. వాళ్ళని నమ్ముతారా? పిచ్చి కుక్కని నమ్ముతారా? కుక్క తిరుగుతుంది, కుక్కని పిచ్చి కుక్కని రాయ ఇస్త్రీ కొడతారు, మాట్లాడతారు వీళ్ళు. అది ప్రజలైతే క్లారిటీగా ఉన్నారు. అంబాటి మాటలని ఇప్పుడు రోజుల్లో లేరన్న. అంబాటి మాటలు, రోజా గారి మాటలని పరిస్థితి లేదు. ఇక్కడ చూసినా కూడా రోడ్లు పడుతున్నాయి, ప్రతి చోట కూడా పర్వాలేదు, బాగుంది, ఇక మన రాష్ట్రం బాగుపడుద్ది అనే పరిస్థితులు ఉన్నాయంటారు. బాగుపడుతుంది. మరి జగన్ గారు అసలు ఏమి లేదు, ఏం బాగుపడట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమో సినిమాలు చేసుకుంటున్నాడు, చంద్రబాబు గారు వరకు మాటలు చెప్తున్నాడు అంటున్నాడుగా. లేదండి, మాటలు జరుగుతున్నాయా? పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా. మరి జగన్ గారు ఏంటి మరి అలా అంటాడు? మన తెనాలి నుంచి మంగళ విజయవాడకి వెళ్ళే బస్సులు రోడ్డు బ్రహ్మాండంగా వేశారు. రోడ్డు అది రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు మరి అన్ని ఇదివరకు మలం పట్టలేసి ఉన్నాయి. ఇవాళ రోజున తెలుగుదేశం జనసేన కార్యకర్త వచ్చినాక బ్రహ్మాండంగా రోడ్డు మాకు వేస్తున్నారు. దాని వల్ల మాకు చాలు. ఏమన్నాడు? ఇప్పుడు అంతా వాడిపోయినాక ఇప్పుడు ఏమంటాడు? ఏంది ఒక రోడ్డు వేసాడా, గుంట పూడ్చాడా? ఏడకొస్తాడు, ఇంకేడకొస్తా 3 తరాలు లేదు జగన్ రెడ్డి. జగన్ ఏమంటున్నాడంటే జనాలు అసలు అల్లాడిపోతున్నారు, కష్టాలు పడుతున్నారు, నేను మళ్ళీ వచ్చి వాళ్ళు ఎత్తరిస్తాను జనాలు. ఏంది ఆడి 18 ఏళ్ళ 18 వేసుకొని రోడ్లు బోట్లు అందరూ చూడాలి. కానీ అసలు డెవలప్మెంట్ జగన్ మీద డెవలప్మెంట్ లేదు అసలు. ఇప్పుడు మా చంద్రబాబు వచ్చాడు, మా పవన్ కళ్యాణ్ వచ్చాడు, మొత్తం ఎక్క రాట మొత్తం. సరే, ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా రోడ్లు పడుతున్నాయి, కళకళలాడుతుంది. పండగ లోపు ప్రతి నియోజకవర్గంలో రోడ్లు మ్యాండేటరీ ఖచ్చితంగా చేయాలి అని చెప్పి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికి తగ్గట్టుగా పనులు జరుగుతున్నాయి అంటారు. ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక? ఈ ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది. పనులు కూడా చాలా వేగవంతంగా ఫాస్ట్ గానే జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నాడు. ఆయన ఎవరు ఏదన్నా కూడా, ఏ అవసరం ఉన్నా కూడా ఇవాళ ఇది తీసుకుంటున్నాడు, వాళ్ళ అర్జీలు తీసుకుంటున్నాడు. రోడ్లు అయితే కన్నం వేసి మరీ చూస్తున్నాడు, కరెక్ట్ వేసారా లేదా, నాణ్యతగా ఉందా లేదా అని. ఇంతకు ముందు అలాంటి సీఎంలు గారు, డిప్యూటీ సీఎంలు గారు ఉన్నారా? ఇంతకు ముందు మేము ఎప్పుడైతే ఇట్లాంటి డిప్యూటీ సీఎం అని చూడలేదు. అంత పర్ఫెక్ట్ గా రాజకీయ నాయకుల్లో ఎట్లా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే, ఒక అవినీతి లేకుండా, ఒక స్వలాభం లేకుండా ప్రజల కోసం చేస్తున్నాడు పనులన్నీ. సో వాళ్ళు నమ్మి ఏదైతే సీట్లు ఇచ్చారు, ఈ రోజున 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు అంటే, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశారు, విసిగిపోయారు. రోడ్లు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఒక మ్యాండేటరీ తీర్పు ఇచ్చారు. ఇంకా ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బురద చల్లుదాం, అసలు ఏమీ లేదు, అరాచకంగా ఉంది, వీళ్ళంతా ఇప్పుడు నేను మళ్ళీ వస్తానని ఆయన మాట్లాడటాన్ని ఎలా చూడాలి? వాళ్ళు ఊహల్లో తేలిపోతున్నారండి. అంతకుముందు వచ్చాము మళ్ళీ వస్తామని. వాళ్ళు అనేది ఇంకా వచ్చే ప్రసక్తే లేదు. ఈ కూటమి ప్రభుత్వమే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏమీ లేదు. అంతకుముందు వాళ్ళ నాన్న మీద సానుభూతితో ఒకసారి జగనన్నం చూద్దామని ఓట్లు వేశారు అందరూ. అతని పరిపాలన చూసినాక విసిగి వేసారిపోయారు. అసలు అతను వచ్చే ప్రసక్తే లేదు. ఈరోజు
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లు అని కానివ్వండి, లేకపోతే ఇసుకని కానివ్వండి, లేకపోతే గ్యాస్ అని కానివ్వండి, అన్నా క్యాంటీన్లు కానివ్వండి, అంటే చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నారంటారా? 100% సార్, 100% ఈ కూటమి ప్రభుత్వం మంచి సమన్వయంతో చక్కగా సాగుపోతుంది. సో పరిపాలన అయితే బాగుంది. బాగుంది, నెంబర్ 1గా ఉంది. మార్పు నెంబర్ 1గా. ప్రధానంగా విజయవాడ కానీ లేకపోతే గుంటూరు కానీ మీ కొలకలూరు మీదుగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అసలు గత 5 ఏళ్లలో ఏ అంటే మీకున్నటువంటి అప్పుడు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారు కనీసం పట్టించుకున్నది పాపన పోలేదు. పైగా అంటే ఆయన ఎదిరించి మాట్లాడితే మనం చూసాం, ఆ ఓట్లు వేసేటప్పుడు అయితే ఓటర్ని చంపదెబ్బ కొట్టిన పరిస్థితి. ఇప్పుడున్న మనోహర్ గారి పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఎలా ఉంది ఆయన పని? సార్, తెనాలి నియోజకవర్గంలో ఇంతకుముందు చేసిన రాజకీయ నాయకులు వేరు, మనోహర్ గారి హయాంలో జరిగింది వేరు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు జనసేన టీడీపీ ప్రభుత్వం హయాంలో కానీ తెనాలి అంటే మనోహర్ గారు, మనోహర్ గారు అంటే తెనాలి. కాంగ్రెస్ హయాంలో మనోహర్ గారు తెనాలికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు కానీ, తెనాలి నుంచి మన మంగళగిరి వట్టికి 4 లైన్ రోడ్లు కానీ అన్నీ మనోహర్ గారు తెనాలి అంటే మనోహర్ గారు, మనోహర్ గారు అంటే తెనాలి నియోజకవర్గం. 100% మనోహర్ గారు ఇప్పుడు ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెనాలిని మన రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలబడతారని పూర్తి నమ్మకం మాకుంది తెనాలికి నియోజకవర్గ ఓటర్లుగా. ఇక్కడ జగన్ గారి ప్రభుత్వంలో డబ్బు ఉన్న వాళ్ళకి పెన్షన్లు వెళ్ళినాయి అని చెప్పి మొత్తం సర్వే చేయిస్తున్నారు ఆయన. ఆ సర్వేలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్లు తీసేసి నిజంగా మీలాగా ఎవరైతే ఉన్నారో అర్హులు వాళ్ళకి ఇస్తానని చెప్పి అంటున్నాడు చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు? బాగా చేస్తున్నాడు. ప్రభుత్వం బాగానే ఉందా? బాగానే ఉంది. రోడ్లు పడుతున్నాయా? పడుతున్నాయి. మార్పు ఉందా? మార్పు ఉంది. మీ కొలకలూరు బాబాయ్, దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి కొలకలూరు నుంచి తెనాలి వెళ్ళాలంటే అసలు ఎంత అధ్వానంగా ఉండేది రోడ్లు. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారా? బాగా వస్తున్నారు, బాగా వస్తున్నారు. పెన్షన్లు ఇస్తున్నారా? ఇస్తున్నారు. బానే ఉందంటావా? పార్టీ వద్దు, పార్టీ వద్దు, బాగానే ఉంది. పరిపాలన బానే ఉంది. పరిపాలన కావాలి, ఏమండి? బాగుంది. చెప్పండి. ఈయన వచ్చినాక రోడ్లన్నీ శుభ్రం చేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉంది రోడ్లు. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అటుపక్క పవన్ కళ్యాణ్ గారు, మరోవైపు భారతీయ జనతా పార్టీ కూటమి ప్రజలు మ్యాండేటరీగా గెలిపించారు 164 సీట్లు. సో ఎట్లుందంటారు? పరిపాలన ఎలా ఉంది? ఏంటి పరిస్థితి? పరిపాలన బాగానే చేస్తున్నారు. పరిపాలన బాగానే చేస్తున్నారు. ఎందుకు బాగుందంటారు? ఎందుకంటే ఏ రోడ్డు కానీ ఏది చేయాలన్నా కూడా చేస్తున్నారు. మాకు ఒక ఆ పెన్షన్లు కానీ. మరి సంక్షేమ పథకాలు ఆయన చెప్పినట్టుగా గ్యాస్ బండలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు, ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కసారిగా అవుతాయి అంటారు ఇవన్నీ? అవ్వండి, ఒకసారిగా అవ్వు. గ్యాస్ బండలు వస్తున్నాయి, అన్న ప్రకారం నెరవేర్చుకుంటున్నారు. పెన్షన్లు అన్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. అది కాకపోతే రైతు భరోసా డబ్బులు బట్టి ఇవ్వలే మాకు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు. మీరు అన్నారు కొద్దిగా టైం ఇవ్వాలంటారా బాబాయ్, లేకపోతే ఎమ్మటెమ్మట అయిపోవాలి? ఎమ్మడెమ్మటి ఎట్ట అవుతుంది, టైం ఇవ్వాలి. సరే. సో ప్రజలు అంటే రైతుల గురించి కానీ మొన్న ఒడ్లు కూడా 24 గంటల్లో ధాన్యం డబ్బులు పడ్డాయని చాలా మంది చెప్పారు. బండి జరిగినాయి అట్లా? బండి అండి. ఇంతకు ముందు ఎప్పుడైనా గతంలో జగన్ ప్రభుత్వంలో ఎప్పుడైనా జరిగినాయా? పళ్ళ ఎప్పుడు పడే ఒడ్లు డబ్బులు? ఒళ్ళు డబ్బులు 4 నెలలకు 5 నెలలకు పడి 4 నెలలకు 5 నెలలు. రైతులు సంతోషంగానే ఉన్నారంటారా? పండించిన పంటకు డబ్బులు వెంటనే రావడం అంటే సంతోషమేనా? సంతోషం. ఎట్లుంది బాబాయ్ ప్రభుత్వం? ఎలా ఉంది? ప్రభుత్వం బాగుందండి, బాగుంది. మరి జగన్ గారు ఏమీ లేదు అంత అరాచకం అంటున్నాడుగా. ఆయన అట్టే చూస్తూ ఉంటాడులేండి, చెప్పడం ఏముంది. ఆయన ఏం చేశాడు? పోనీ ఆయన ఏం చేశాడు? డబ్బులు రైతు బాగా లేబర్ జనానికి డబ్బులు ఇవ్వడం జరిగింది అంతే. రోడ్లు కానీ ఏదైనా డెవలప్ చేయలేదుగా, ఏది చేయలే. డబ్బు మనుషులే ఆయన పద్ధతి నచ్చలా, ఆయన మా పద్ధతి నచ్చలా జనానికి. కేవలం డబ్బు ఇస్తే కాదు, అభివృద్ధి ఉండాలి, పిల్లలకు ఉద్యోగాలు ఉండాలి కోరుకున్నారు జనాలు. కోరుకున్నారు కానీ ఎవరికి వాలంటీర్లను తీసేసాడా? వాలంటీర్ ఎందుకు అంతమంది దండగా 2.5 లక్షల మంది ఎందుకు కొనసాగించాడంటే అది లేదు, అది లేదు. ఇప్పుడు అదేమంటే వాలంటీర్లు అందరినీ వీళ్ళ మీద ఉసుకొలుపుతున్నాడు. ఎంతవరకు న్యాయం బాబాయ్? పదే బురద చల్లుదామంటే న్యాయం లేదు, న్యాయమేనంటావా? న్యాయం కాదు. సో మార్పు అయితే ఉందా? మార్పు ఉందండి.